హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధం పార్ట్ 5. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నువ్వు తిన్నావా అడిగాడు సూర్య. తిన్నాను ఇందాకే. థ్యాంక్ యూ సో మచ్ సూర్య అంది రవలి. తను ఎందుకు థ్యాంక్స్ చెప్తుందో అర్థం కాలేదు సూర్యకి. ఎందుకు చెప్తున్నావు థ్యాంక్స్ అని అడుగుతాడు. మీరు నా కోసం శారీ సెలెక్ట్ చేసినందుకు అంటూ నవ్వుతుంది. దానికి థ్యాంక్స్ ఎందుకు? నువ్వు అన్ని శారీస్ చూసేసరికి చాలా కన్ఫ్యూజ్ అయిపోయావు. ఏదో హెల్ప్ చేద్దామని తీశాను. నీకు అవి నచ్చాయి అంతే అన్నాడు సింపుల్ గా సూర్య. నో సూర్య, నేను కన్ఫ్యూజ్ అవ్వలేదు, క్లారిటీతోనే ఉన్నాను అంది రవలి. అదే ఎందుకు సెలెక్ట్ చేయలేదు అడిగాడు డౌట్ఫుల్ గా సూర్య. అంటే అత్త వాళ్ళు అప్పటి వరకు సెలెక్ట్ చేసినవి జస్ట్ 50,000 ఓన్లీ. బట్ మీరు సెలెక్ట్ చేసిన శారీస్ మాత్రం 1 lakh పైనే ఉన్నాయి. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను అంది రవలి. అంటే నా సెలెక్షన్ నచ్చి థ్యాంక్స్ చెప్పట్లేదు తను అనుకుంటూ. అదేంటి, ప్రైస్ చూసి శారీ బాగుంది అనుకుంటారా? నచ్చితే తక్కువ కాస్ట్ అయినా తీసుకోవాలి కదా అన్నాడు సూర్య. అది తెలుసు సూర్య, కానీ మొన్న మా ఫ్రెండ్ పెళ్లికి తను 15,000 శారీ కట్టేసుకుంది. ఇంకా వేరే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడు నేను కూడా అదే కాస్ట్ లో కడితే స్పెషల్ ఏముంది చెప్పు? వాళ్ళకి నా రేంజ్ చూపించాలి కదా. పైగా నా ఫ్రెండ్స్ హస్బెండ్స్ అందరూ జస్ట్ సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నారు. కానీ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకే ఓనర్. అలాంటప్పుడు నేను మీ రేంజ్ లో బ్రైడల్ కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చెయ్యాలి కదా అంటుంది రవలి. ఆ మాట వినగానే షాక్ అయిపోతాడు సూర్య. ఇంకా తన మాటలు వింటున్నాడు. కానీ కాస్ట్ విషయం మీ ఇంట్లో వాళ్ళకి నేను చెప్పలేను. అప్పటికి మీ సిస్టర్, ఐ మీన్ సుష్మా అక్క ఇంకా నచ్చలేదు, ఇంకెప్పుడు సెలెక్ట్ చేస్తావు అని అప్పటికే చాలా సార్లు అంది. దాంతో నేను అసలు సెలెక్ట్ చెయ్యొద్దు అనుకున్నాను. ఇన్ఫాక్ట్ పెళ్లి చీర అత్త వాళ్ళే కొని పెట్టాలంట. అదే డాడీ అయితే ఇంత ఆలోచించేదాన్ని కాదు. ఎనీవేస్, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్లుగా నాకు అనిపించింది. అందుకే థ్యాంక్స్ అంటుంది రవలి హ్యాపీగా. మై గాడ్, ఈ అమ్మాయి మైండ్ సెట్ ఏంటి, చాలా వింతగా ఉంది అనుకుంటూ, ఏదైనా ఉంటే నా దగ్గర ఓపెన్ గా చెప్పాలి రవలి. ఇలా మనసులో ఒకటి పెట్టుకొని బయటికి వేరేలా బిహేవ్ చేసే వాళ్ళు అంటే నాకు నచ్చదు. నాకు ఎక్కువ కాస్ట్ లో శారీస్ కావాలి అని ఆ విషయం అప్పుడే మమ్మీతో చెప్పాల్సి. మా వాళ్ళు నువ్వు అనుకునేంత చెడ్డవాళ్ళు ఏమీ కారు. వాళ్ళకి నచ్చకపోతే కాదు అని చెప్తారు, నచ్చితే ఓకే అంటారు. కానీ ఇంతమంది టైం వేస్ట్ చేయడం బాలేదు అన్నాడు సూర్య. ఓకే సూర్య, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అంది. ఇంకా షాక్ అయిపోయాడు సూర్య. తనన్న మాటకి రీప్లై ఇవ్వకుండా మధ్యలోనే మాటని డైవర్ట్ చేస్తుంది రవలి అని. ఇంకా తనకి కూడా రవలితో మాట్లాడాలి అనిపించలేదు. దాంతో ఓకే గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేశాడు. తర్వాత ఆలోచించాడు సూర్య. అసలు ఈ అమ్మాయి మైండ్ సెట్ ఏంటి? మా ఫ్యామిలీలో తను అడ్జస్ట్ అవుతుందా? మై గాడ్, ఈ అమ్మాయి అందం చూసి పెళ్లికి ఓకే అని తప్పు చేశానా? ఇంకొద్దిగా ఆలోచించాల్సింది రవలి విషయంలో. బట్ ఏం చేస్తాం, ఇంకో 10 days లో పెళ్లి. నాకేమీ అర్థం కావట్లేదు అని ఇలా ఆలోచిస్తూ సూర్య ఎప్పటికో నిద్రపోయాడు. ఇదేంటి, బయట పెయింటింగ్ అవుతుంది, ఇంటికి మాత్రం తాళం వేసి ఉంది అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తాడు గిరిధర్. అప్పటికి పెయింటింగ్ వేస్తున్న అతను ఒకరిని సుధాకర్ లేడా బాబు అని అడిగాడు. లేరండి, అందరూ సిటీకి వెళ్లారు, కానీ పనమ్మాయి పెరట్లో ఉంది, ఆగండి పిలుచుకొని వస్తాను అన్నాడు. మీరు పని చూసుకోండి బాబు, నేను వెళ్తాను అని ఇంటి పక్క నుంచి వెనక వైపు ఉన్న పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ పెయింట్ పడడంతో ఎవరో అమ్మాయి కడుగుతూ ఉంది. ఇదిగో అమ్మాయి, సుధాకర్ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు గిరిధర్. వెంటనే ఆ అమ్మాయి చీపురు వదిలేసి మామయ్య ఎప్పుడు వచ్చారు అంటుంది. నడుముకు చుట్టుకున్న చున్నీని విప్పుకుంటూ హడావిడిగా చేతులు తుడుచుకొని శుభ. ఒక క్షణం అలాగే ఆగిపోయాడు. తనకి తేరుకోవడానికి టైం పట్టింది. ఈ లోపు శుభ దగ్గరికి వచ్చి అందరూ సిటీ వెళ్లారు, మీరు బాబాయ్కి ఫోన్ చేశారా మామయ్య వస్తున్నానని అడిగింది.
లేదు మా మొదటి పత్రిక గుళ్ళో పూజ చేయించి వీళ్లకు 5 పత్రికలు ఇవ్వడానికి వచ్చాను. ఉంటారు కదా అని. ఇంతకీ ఎక్కడికి వెళ్లారు, పైగా తాళం వేసుకొని అడిగాడు గిరిధర్. వాళ్ళు షాపింగ్ అనే వెళ్లారు మామయ్య. ఉండండి, పక్కింటి వాళ్ళ నుంచి చేరు తెస్తాను అంది శుభ. అవసరం లేదు. అంటే ఇంటి తాళం చేయి కూడా నీకు ఇవ్వలేదా అని అడిగాడు. లేదు, మొన్న జ్యువెలరీ కొన్నారంట కదా, జాగ్రత్త కోసమని తాళం వేసుకుని వెళ్లారు అంటుంది శుభ. మరి వాళ్ళు వచ్చే వరకు ఇలా బయటే ఉంటావా తల్లి నువ్వు అడిగాడు ఆశ్చర్యంగా గిరిధర్. లేదు మామయ్య, ఇక్కడ పని పూర్తవ్వగానే ఆ ఇంటికి వెళ్తాను అంది చాలా సింపుల్ గా. ఏ ఇల్లు అడిగాడు గిరిధర్ కొంచెం షాక్ అవుతూ. నానమ్మ తాతయ్య ఉండే పాత ఇల్లు ఉంది కదా, దాని పక్కనే చిన్న పోర్షన్ ఉంది. నేను అక్కడే ఉంటాను మామయ్య అంది శుభ. ఏంటి, వయసులో ఉన్న పిల్లని వేరే పోర్షన్ లో ఉంచుతాడా సుధాకర్ అనుకున్నాడు గిరిధర్. వెంటనే తనకు శుభ ఉంటున్న ఇల్లు చూడాలి అనిపించింది. సరే పద, నాకు దాహంగా ఉంది అంటూ శుభని తీసుకొని తను ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. రేకులతో కట్టిన 2 రూమ్ల పోర్షన్ అది. పక్కనే పశువుల కొట్టం ఉంది. ఇంకాస్త దూరంలో 2-3 ఇండ్లు ఉన్నాయి. ఏమ్మా శుభ, పని అయిపోయిందా అని ఎవరో పలకరించారు. అయింది పెద్దమ్మ అంటూ రండి మామయ్య అని లోపలికి తీసుకెళ్ళింది తాళం తీసి. హాల్లో ఒక పక్కన చిన్న కిచెన్, ఒక చిన్న బెడ్రూమ్, బాత్రూంలు ఉన్నాయి. కూర్చోండి మామయ్య అంటూ చీర వేసింది. కూర్చున్నాడు. కుండలోని చల్లటి మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. అవి తాగుతూ ఉండగా ఎదురుగా ఉన్న షెల్ఫ్లో చూశాడు ఫొటోసు. దివాకర్ పద్మల కలిసి ఉన్న ఫోటో. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గిరిధర్కి. ఎంత మంచి వాడివిరా నువ్వు, కానీ నువ్వు లేక నీ కూతురు చూడు ఎలాంటి పరిస్థితులలో ఉందో. కాస్త ముందుగా ఈ విషయం తెలిసి ఉంటే ఈ పెళ్లికి నేను ఒప్పుకునేవాణ్ణే కాదు. కానీ ఏం చేస్తాం, 4 రోజులు దగ్గరగా వచ్చేసింది పెళ్లి. అవతల మరొక ఆడపిల్ల జీవితం అని మనసులో అనుకుంటూ ఉంటాడు గిరిధర్. ఈలోపు వేడివేడి ఉప్మా, టీ తీసుకుని వచ్చింది శుభ. ఎందుకురా తల్లి, నేను తిని వచ్చాను అన్నాడు గిరిధర్. లేదు మామయ్య, టైం చాలా అయ్యింది, నేను తెచ్చింది కూడా కొంచెమే, తినండి ముందు అంటూ ఒక టేబుల్ పెట్టి వాటిపై ప్లేట్ గ్లాస్ పెడుతూ ఉంటే ఇంతలో ఒక పక్కింటి ఆవిడ వచ్చి, శుభ ఇదిగో అమ్మ, కొత్త ఆవకాయ చేశాను, నీకోసం పట్టుకొచ్చా. పెళ్ళయ్యే వరకు నీకు ఈ అడ్డమైన చాకిరి తప్పేలా లేదు బిడ్డ అంది లోపలికి వస్తూ. అప్పుడు గిరిధర్ని చూసి, చుట్టాలొచ్చారా, వచ్చిన మీ ఇంటికి ఎవరొస్తారే అని అడిగింది. అక్కడ తాళం వేసి ఉంది పెద్దమ్మ, మా మామయ్య, మా వసంతత్తయ్య ఉంది కదా అని శుభ అనగానే ఆమె గుర్తుపట్టినట్టుగా, అవునవును, బాగున్నారా బాబు, ఎప్పుడో మీ పెళ్లిలో చూశాను, మా వసంతమ్మ బాగుందా అని అడిగింది. అందరూ బాగున్నారండి అన్నాడు గిరిధర్. సరే శుభ, తిను తల్లి అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. ఇక గిరిధర్ ఉప్మా తిని టీ తాగాడు శుభతో మాట్లాడుతూ. తను 5 పత్రికలు శుభకి ఇవ్వాలి అనుకున్నాడు, కానీ ఎందుకో మనసొప్పలేదు. తనకంటే చిన్నదాని పెళ్లి అవుతుంటే ఆ పత్రికలు తన చేతికి ఇవ్వడం పద్ధతిగా అనిపించలేదు. ఇక నేను బయలుదేరుతానురా, నువ్వు తిను అని చెప్పాడు. అలాగే మామయ్య అంది శుభ. అలా బయటికి రాగానే ఊరి పూజారి పలకరించాడు. ఆయనతో మాట్లాడుతూ కాసేపు ఉండి గిరిధర్ సిటీకి బయలుదేరాడు. ఆ రోజు రాత్రి 8:30కి పెళ్లి. హడావిడిగా మార్నింగ్ నుంచే అన్ని పనులు అవుతున్నాయి. మధ్యాహ్నం పెళ్లి వాళ్ళు వస్తారని తెలియడంతో 2-3 రోజుల ముందే పక్కనే ఒక ఇల్లు రెంట్కు తీసుకున్నారు. వచ్చే వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి కదా అని. ప్రస్తుతం ఈ ఇల్లు చుట్టాలతో నిండిపోయి ఉంది. మరి సాయంత్రానికి సూర్య, అతని ఫ్రెండ్స్ 4 ఇంకా వెంకట వస్తామని చెప్పడంతో ముందుగా వసంత, సుష్మా, గిరిధర్ తో పాటు వెంకట వాళ్ళ అమ్మా నాన్న, సరోజినమ్మ బయలుదేరారు. వాళ్ళ కారు ఎలా అయితే ఊరి పొలిమేర దాటి ఊరి మధ్యలో ఉన్న గుడి నుంచి కాస్త ముందుకు రాగానే ఎవరికో డాష్ ఇచ్చింది వాళ్ళ కారు. ఎదురుగా వస్తున్న అమ్మాయి కింద పడిపోయింది. సడన్ బ్రేక్ తో వెనక కారు కూడా ఆగిపోయింది. ఏ అమ్మాయి, కళ్ళు కనిపించడం లేదా, ముందు కారులో ఉన్న డ్రైవర్ అరిచాడు.
వెనకాల ఉన్న కార్ డోర్ తీసుకొని బయటికి వచ్చాడు గిరిధర్. వెంటనే ఆ అమ్మాయి చట్టుకున్న పైకి లేచి, సారీ అండి, సారీ చూసుకోలేదు అంటూ డ్రైవర్ కి చెప్తూ గిరిధర్ ని చూసి చాలా భయపడిపోయి తను ఎటువైపు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిందో అదే దారిలో మరొకసారి పరుగు తీసింది. శుభ, ఎందుకలా కంగారు పడుతుంది అమ్మాయి? పెళ్లి రోజు కూడా తన అవతారం మారలేదు, రోజులాగే చుడిదార్లోనే ఉంది. పైగా ఇవాళ తనని చూసి బెదిరిపోయింది. ఏమైంది శుభకి అని గిరిధర్ తనలో తానే అనుకుంటూ ఉండగా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.